హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎస్టీవీ తెలుగు. నేను మీతో ఉండటం ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. ఈరోజు మనం కాస్త డిఫరెంట్గా ఫన్గా ఎనర్జీ నిండిన ట్రైలర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీలో కొత్త వాళ్ళకి చెప్పాలంటే తెలుగు మూవీ, తెలుగు రాష్ట్రాల స్టామినా గురించి తెలుసుకోవడం, మూవీ రివ్యూస్ అప్డేట్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం జాక్ మూవీ ట్రైలర్, సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య నటిస్తున్న ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేశారు. ఏప్రిల్ 10న థియేటర్స్లోకి వస్తుంది. మూవీ ట్రైలర్ చూస్తే మాత్రం అన్ని జోనర్ ఆడియన్స్కి ఆకట్టుకుంటుంది అనేలా ఉంది. ఎంటర్టైన్మెంట్ అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. మన మూడ్ని లిఫ్ట్ చేస్తుంది, నవ్విస్తుంది. జాక్ ట్రైలర్లో యాక్షన్, కామెడీ, ఎనర్జీ కనిపిస్తుంది. మనకి కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఏదైనా ఉందా చూద్దాం. ఈ వీడియోలో మనకి కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఏదైనా ఉందా చూద్దాం. ఈ వీడియోలో 5 కీలక పాయింట్స్ తీసుకొని ఈ ట్రైలర్ని బ్రేక్ డౌన్ చేద్దాం. దాని వైబ్, నటీనటులు, కథ మన సమయానికి విలువైనదా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. రెడీనా? నెంబర్ 5 నుండి కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. పాయింట్ నెంబర్ 5, ఎనర్జీ నిండిన వైబ్ మనల్ని ఉత్సాహపరుస్తుంది అనేది చెప్పాలి. జాక్ ట్రైలర్లోని ఎనర్జీ నిండిన వైబ్. ఈ ట్రైలర్ స్టార్ట్ అయిన వెంటనే ఒక యాక్షన్ ఊపు కనిపిస్తుంది. సిద్ధు జొన్నలగడ్డ పరిగెడుతూ, దూకుతూ, గుండాలను ఫైట్ చేస్తూ, జోక్స్ వేస్తూ అన్నీ ఒకేసారి. ఇది మన కళ్ళకి ఒక ఫ్రెష్ ఎనర్జీని చూపించాడు. ఒక సీన్లో అతను పంచులతో నవ్విస్తాడు, ఇంకో సీన్లో వీధుల్లో రాబరీ చేసే దొంగలా ప్రవర్తిస్తాడు. ఫాస్ట్గా, లవ్లీగా, ఒక్క క్షణం ఆగకుండా వెళుతుంది ట్రైలర్. అచ్చు రాజమణి మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆ ఎనర్జీ ఇంకా పెంచేస్తుంది. మన అందరికీ ఇలాంటి వైపు ఒక ఉత్సాహపు కలిగిన మూవీ లవ్ అనిపిస్తుంది కదా. నేను ఈ ట్రైలర్ చూసినప్పుడు ఏప్రిల్ 10 థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి అని అయితే అనిపించింది. సిద్ధు జొన్నలగడ్డ ఒక్క నిమిషం కూడా ఆగలేదు. అది సిద్ధు స్పెషాలిటీ. మీరు గమనించారా? ఒక మంచి సీన్ చూసినప్పుడు కాస్త గట్టిగా నవ్వుతాం. థియేటర్లో ఎలాంటి నవ్వులు పూయిస్తాడో చూడాలి. మీకు ఈ ట్రైలర్ చూసినప్పుడు ఎనర్జీగా ఫీల్ అయిందా? కామెంట్లో చెప్పండి. నెంబర్ 4, సిద్ధు జొన్నలగడ్డ 1 మ్యాన్ షోగా స్టార్ట్ అయింది. ఇప్పుడు నెంబర్ 4కి వెళ్తే సిద్ధు జొన్నలగడ్డ ఈ పేరు కొందరికి కొత్తగా ఉండొచ్చు. అతను ఈ ట్రైలర్కే మెయిన్ అండ్ కీ రోల్ ప్లే చేశారు. ఒక క్వేరీ, విట్టి అబ్బాయి, స్పైకమ్, ట్రబుల్ మేకర్. ట్రైలర్లో ఆయన 1 లైనర్ అదిరిపోతాయి. నేను క్రాక్ గాడిని అంటారు. అదేవిధంగా అంటే కాస్త చిలిపిగా కిక్ ఇచ్చేలా థియేటర్లో ప్రతి ఒక్క ఆడియన్స్ ఏం చేశారా అనేలా ఉందన్నమాట. అందరికీ నవ్వు వచ్చేలా ఆయన చార్మ్ ఓవర్ ది టాప్ కాదు. ఒక్కసారి ఆలోచిస్తే సిద్ధు క్యారెక్టర్ పర్ఫెక్ట్ కాదు అనేలా అనిపిస్తుంది. తప్పులు చేస్తాడు, సమస్యల్లో ఇరుక్కుంటాడు, నవ్వుతూ ముందుకు వెళ్తాడు అనేలా ట్రైలర్ చూస్తే అనిపించింది. సిద్ధు ఈ స్పిరిట్ ని స్క్రీన్ మీద చూపిస్తాడు. ఒక సీన్ లో ప్రకాష్ రాజ్ గారితో ఆట పట్టిస్తాడు. ప్రకాష్ రాజ్ సీరియస్ ఆఫీసర్ గా, సిద్ధు ఆయన్ని ఆట పట్టిస్తూ, సిద్ధు చేసే ఫన్నీనెస్ కావచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ అందరినీ కొత్తగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఒక్క డైలాగ్ తో తన వైపుకు తిప్పుకుంటాడు, రాధిక 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 అనేలా. ఇక పాయింట్ నెంబర్ 3కి వెళ్తే నవ్వు తెప్పించే కామెడీ. ఈ ట్రైలర్లో కొన్ని నవ్వులో మునిగే మూమెంట్స్ ఉన్నాయి. సిద్ధు టైమింగ్ అద్భుతం. ఆ హైదరాబాదీ స్టైల్లో ప్రతి లైన్ అదిరిపోతుంది. ఒక సీన్లో ప్రకాష్ రాజ్ గారితో గొడవ పడతాడు. ఆ డైలాగ్స్ ఎక్స్చేంజ్ అంటే గోల్డ్. ప్రకాష్ రాజ్ సీరియస్గా టెర్రరిస్ట్ను పట్టుకోవాలని చూస్తుంటే సిద్ధు నేను సెట్ చేస్తా బాస్ అని పిలిచి అని చిలిపిగా చెప్తాడు. ఇది అందరికీ అర్థమయ్యేలా సింపుల్ కామెడీ అని చెప్పొచ్చు. ఓ సీన్లో సిద్ధు వైష్ణవి చైతన్యతో ట్రబుల్ నుంచి తప్పించుకుంటాడు. వాళ్ళ కెమిస్ట్రీ హాస్యాస్పదంగా ఉంటుంది. ఆమె కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఇక నెంబర్ 2కి వెళ్తే జాక్ ఆడియన్స్ ని ఎలా ఆకర్షిస్తుందో చూద్దాం. ట్రైలర్ చూస్తే చాలా రోజుల తర్వాత వచ్చిన బొమ్మరిల్లు భాస్కర్ కథ. ఇక్కడ జాక్ ట్రైలర్ ఏం చెప్తుందో డీటెయిల్ గా చూద్దాం. ట్రైలర్ స్టార్ట్ లో ప్రకాష్ రాజ్ గారు ఒక సీరియస్ ఆఫీసర్ టెర్రరిస్ట్ ను పట్టుకోవాలని చూస్తుంటాడు. అప్పుడు సిద్ధు జాక్ గా ఎంటర్ అవుతాడు. ఒక రూకీ స్పై. గందరగోళం చేసేలా ఉంది. యాక్షన్ సీన్లు ఉంటాయి, చేజ్లు ఉంటాయి. వైష్ణవి చైతన్యతో కాస్త రొమాన్స్ కూడా ఉంటుంది. కానీ ఒక ప్రశ్న, ఇదంతా కలిసి మనల్ని గ్రిప్ చేస్తుందా? ట్రైలర్లో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి, కాస్త ఎక్కువేనేమో. ఫన్ గా ఉంది, కానీ జాక్ ఈ మిషన్ లో ఎలా ఫిట్ అవుతాడో పూర్తిగా క్లియర్ కాదు. అతను హీరోనా లేక ట్రబుల్ మేకర్నా? వైష్ణవి పాత్ర అందంగా కనిపిస్తుంది, కానీ ఆమె రోల్ ఏంటి అని కాస్త కన్ఫ్యూజన్ గా ఉంది. ఇక నెంబర్ 1 విషయానికి వస్తే మన సమయానికి వాల్యూ ఇచ్చే ఎంటర్టైన్మెంటా లేదా అనేది చూద్దాం. జాక్ మన సమయానికి విలువైనదా? ఇదే మన ఫైనల్ పాయింట్.
ఫ్రెండ్స్, ఈ ట్రైలర్లో ఎనర్జీ, నవ్వులు, గొప్ప కాస్ట్, సిద్ధు, ప్రకాష్ రాజ్, వైష్ణవి, బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో భాస్కర్ గారు బొమ్మరిల్లు లాంటి హిట్స్ ఇచ్చారు. కథ చెప్పడంలో ఎక్స్పర్ట్. ఈ సినిమా కాస్త డిఫరెంట్, లౌడ్గా, ఫాస్ట్గా, స్పై థ్రిల్లర్ మిక్స్డ్ విత్ కామెడీ. ఇది మనకి సెట్ అవుతుందా అంటే ఎస్ అని చెప్పవచ్చు. కామెడీ జోనర్లో వచ్చిన డీజే టిల్లు కావచ్చు, ఎంత బజ్ క్రియేట్ చేసిందో తెలిసిందే. మూవీ అయితే మన వాళ్ళతో, మన ఫ్యామిలీతో కలిసి థియేటర్కి వెళ్ళొచ్చు అనేలా ట్రైలర్లో కనపడుతుంది. కానీ ఒక చిన్న డౌట్, కాస్త గందరగోళంగా ఉంది. మీకు ఫన్ ఇష్టమైతే ఈ సినిమా బాగా నచ్చుతుంది. సో ఇక జాక్ ట్రైలర్ గురించి మన రివ్యూ. ఎనర్జీ నిండిన వైబ్ నుంచి సిద్ధు చార్మ్, నవ్వు తెప్పించే కామెడీ, కథ మన సమయానికి విలువైనదా అని అన్నీ కవర్ చేశా. ఈ ట్రైలర్ ఒక ఫన్ అండ్ రైడ్ లా ఉంది. పెద్ద సీరియస్ స్టోరీ కాకపోవచ్చు, కానీ రిలాక్స్ అయ్యి నవ్వుకోవడానికి బెస్ట్. ఆడియన్స్కి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఒక గిఫ్ట్ అని చెప్పాలి. మీకు ఎలా అనిపించింది కమెంట్లో చెప్పండి. ఈ ట్రైలర్ మీకు నచ్చిందా? వేరే సినిమా ట్రైలర్ గురించి రివ్యూ కావాలా కమెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ ఎస్టీవీ తెలుగు.